ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఈ నెల 15న అరెస్టు అయిన ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 16న ఇక్కడి PMLA కేసులో విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం వారం పాటు ఈడీ కస్టడీకి ఆదేశించింది. ఆ గడువు శనివారంతో ముగియడంతో ఈడీ అధికారులు మళ్లీ ఆమెను అదే కోర్టులో ప్రవేశపెట్టి దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా మిగిలి ఉన్నందున మరో 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజులు కస్టడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ ఆ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఆమెను తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని ఈడీని ఆదేశించారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఈ నెల 15న అరెస్టు అయిన ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 16న ఇక్కడి PMLA కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం వారం పాటు ఈడీ కస్టడీకి ఆదేశించింది. ఆ గడువు శనివారంతో ముగియడంతో ఈడీ అధికారులు మళ్లీ ఆమెను అదే కోర్టులో ప్రవేశపెట్టి దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా మిగిలి ఉన్నందున మరో 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజులు కస్టడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఆమెను తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని ఈడీని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్. చెప్పండి, కవిత కస్టడీ మరో 3 రోజుల పాటు పొడిగించాలని తెలుస్తుంది. అలాగే మేనల్లుడు శరత్ పాత్ర కూడా ఉంది అన్నట్టుగా అంటున్నారు. వివరాలేంటి? ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అయ్యి ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న కవిత విచారణ మరింత పొడిగింపు సాగుతా ఉంది. ఈ కవిత అరెస్టు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నాడు. విచారణ కొనసాగుతా ఉంది. మరోవైపు కవిత బంధువుల ఇంటి పైన కూడా నిన్న ఈడీ అధికారులు సోదాలు చేశారు. నిన్న ఈ కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో వాళ్ళు సోదాలు చేశారు. మరోవైపు కవిత మేనల్లుడు మేక శరణ్ ఇంట్లో కూడా రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. అంటే ముఖ్యంగా ఈ మద్యం పాలసీ దౌత్య గుర్తుగా ఏర్పడి కొంతమంది వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కలిపి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తర్వాత కవిత సంబంధించిన తరపు బంధువులు కవిత కలిపి దౌత్య గ్రూప్ ఏర్పడి లిక్కర్ పాలసీని ప్రభుత్వ నిబంధనల రూపంగా లిక్కర్ పాలసీని రూపొందించి వ్యాపారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి ఈడీ అధికారులు సూచించారు. గత 2 సంవత్సరాలుగా అనేక రూపాలుగా విచారణ చేసినప్పటికీ కూడా వాస్తవాలు బయటికి రాకున్న నేపథ్యంలో ఎట్టకేలు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని కస్టడీలో అనేక విషయాలు రాబడతా ఉన్నారు. అయితే కవిత నిన్న మొదటిసారి కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ రౌజావెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది ఇల్లీగల్ అరెస్ట్, ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తారు, నన్ను అక్రమంగా ఇరికించారు అని చెప్పి చెప్తా ఉంది. అయితే ఈడీ అధికారులు కూడా కవిత ఎలాంటి సమాధానం చెప్పడం లేదు, ఎన్ని క్వశ్చన్స్ చేసినా ఆమె రాబట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. కవిత మరోవైపు ఈడీ అధికారుల పైన నాకు హైపీపీ ఉంది, కవిత నా మెడికల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం లేదని చెప్పి మరోవైపు చేసిన నేపథ్యంలో మరోసారి 3 రోజుల కస్టడీకి కవితకు ఇవ్వడం జరిగింది. ఈ నెల 26వ తేదీ వరకు మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇద్దరిని కలిపి కస్టడీ ఈడీ అధికారులు కస్టడీ తీసుకుని విచారిస్తారా, ఏ విధంగా ఉంటుందని మాత్రం వేస్ట్ చేయాలి. ఏదేమైనా ఈ రోజు కేసీఆర్ కుటుంబంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని కుట్రలు చేస్తుందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అక్రమ అరెస్టు రాజకీయ కుట్రలో చెప్పి కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితుల నేపథ్యంలో కస్టడీలో ఉన్నది కవిత విచారణ మరింత 3 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో 26వ తేదీన మళ్ళీ మధ్యాహ్నం ప్రవేశపెట్టాలని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు బెంచ్ బవేజా చెప్పడం జరిగింది. రైట్ రామ్, థ్యాంక్ యూ.